అందరికీ నమస్కారం. నా పేరు రామమోహన్ రెడ్డి. బెజవాడ కేంద్రంగా కళామతల్లి తరపున కళామతల్లి వేదికగా జరుగుతున్న అనేక అక్రమాలపై కళామతల్లి వేదిక చేసుకొని అనేక రకాల కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కౌతాల వేదికగా అనేక కుట్రలు జరుగుతున్నాయి. పేద కళాకారులను అడ్డుగా పెట్టుకొని కొన్ని కళా సంస్థలు అక్రమార్జనకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు వినిపించాయి. అయితే దీని మీద లోతుగా విచారణ చేస్తూ ప్రజాభూమి, పీవీటీవీ కొన్ని కథనాలను ప్రచురిస్తూ, అయితే ఇందుకు స్పందించిన సావిత్రి కళాపీఠ వ్యవస్థాపక అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మి గారు అసలు వాస్తవాలు ఏంటి, ఎందుకు ఈ కళామతల్లి మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, ఎందుకు కారణాలని విశ్లేషించడానికి మనతో ఉన్నారు. వారిని అడిగి సంక్షిప్తంగా సరళంగా పూర్తి స్థాయి సమాచారాన్ని మనం కూడా తెలుసుకుందాం. నమస్తే. ఇప్పుడు బెజవాడ కళామతల్లి మీద ఇప్పుడు అనేక రకాల ఆరోపణలు చేసుకుంటూ మీరు కళాకారుల సంస్థలు ఏర్పాటు చేసినట్టు మీరు కళామతల్లి పేరు చెప్పుకుంటారు. ఎందుకు ఇలాంటి కార్యక్రమాలకు తెరలేస్తున్నారు? అంటే ఏ కార్యక్రమాలు ఇప్పుడు అలాగే మీరు ఇప్పుడు మన ఇంటర్వ్యూ ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు కళామతల్లి ముసుగులు అనేక అక్రమాలు జరుగుతున్నాయి, పేద కళాకారులను ఆశగా చూపి అనేక రకాలుగా దోపిడీ జరుగుతున్నాయని ప్రధాన ఆరోపణ ఉంది. ఏ రకంగా కళా సంస్థలు నిర్వాహకులు పేద కళాకారులు అంటే వాళ్ళకి ఇష్టం లేకుండా పేద కళాకారులు ఎవరు అక్కడ రాదు. వేదిక ఎక్కాలి అని అంటే వాళ్ళకి వేదిక ఎక్కాలని ఇంట్రెస్ట్ ఉంది. ఆర్గనైజర్ ఏం చేస్తున్నాడు, మీకు ఇష్టం ఉంటే రండి అంటున్నాడు. బట్ మనం మీ పేపర్ పెట్టింగ్ చూసాను కదా, అందుకని మీకన్నా నేనే చెప్పగలను. డాక్టరేట్ గురించి మీరు చెప్పారు, ఓకే, 5,000 6,000. ఎవరన్నా 5,000 6,000 డాక్టరేట్ ఇచ్చేది? మీకు ఇంటర్వ్యూ తీసుకున్న ఒక వ్యక్తి ఏమన్నాడు, జెన్యున్ డాక్టరేట్ ఎవరిదయ్యా అంటే డాక్టర్ భాగ్యశ్రీ అంటే వాడు డాక్టరేట్ కి తేడా తెలియని మీరు ఇంటర్వ్యూ తీసుకుంటే ఎలా తెలుస్తుందండి? మీరు ఆ డాక్టరేట్ తీసుకున్న అడగాలి. సో ఇక్కడే నా ఆఫీస్లోనే ఉంది, ఆ రూమ్ లో ఉంది నా సర్టిఫికెట్. కాలిఫోర్నియా యూనివర్సిటీలో సినిమా వాళ్ళలో తీసుకున్నారు. నా తర్వాత జమునా గారు చనిపోయే ముందు తీసుకుంది. అంటే ఆ యూనివర్సిటీ గొప్పతనం గురించి చెప్తున్నాను నేను మీకు. అలాంటి వాళ్ళ దగ్గర మేము తీసుకున్నాం. సో అది అమౌంట్ మేము కట్టుకున్నామా, మేము తెచ్చుకున్నామా అనేది పబ్లిక్ అవసరం లేదు. నేను సావిత్రి గారి బుక్ రీసెర్చ్ చేశాను, నాకు డాక్టరేట్ ఇచ్చారు. పక్కగా హైదరాబాద్ లో పెద్దల సమక్షంలో జరిగింది. ఆ విషయాన్ని కూడా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు నాకు స్వర్ణ కంకణం ఇచ్చినప్పుడు రవీంద్ర భారతిలో వాళ్ళ కమిటీ వాళ్ళు చూసి మీకు ఇవ్వాలనుకున్నాం. నాతో పాటు నా సంస్థల గౌరవ అధ్యక్షులు కొత్తగా వచ్చారు ప్రభు శ్రీనివాస్ గారు. డాక్టరేట్ మీద ఆరోపణ చేయడానికి ప్రత్యేకంగా మీలాంటి డాక్టరేట్లు అనలేదు కదా. జెన్యున్ డాక్టరేట్ మన ఛానల్లో ఉంది. జెన్యున్ డాక్టరేట్ ఎవరయ్యా అంటే జైన్ చక్రవర్తి గారు, డాక్టర్ భాగ్యశ్రీ అన్నారు. డాక్టర్ భాగ్యశ్రీ గారు డాక్టర్, డాక్టర్. మేము వచ్చి డాక్టరేట్, మేము ఇంటి డాక్టరేట్ ఉంది, మేము రీసెర్చ్ చేయగలుగుతున్నాం ఒక సబ్జెక్ట్ మీద. జైన్ చక్రవర్తి గారు ఎవరు చేస్తున్నారు? ఆయన వేటూరు సుందరామూర్తి గారు చేశారు. ఆయనకి తెలుగు యూనివర్సిటీ ఇచ్చింది. పరుచూరి విజయలక్ష్మి గారు డాక్టరేట్ గురించి ప్రస్తావించారు అక్కడ కాదు కదా. పరుచూరి విజయలక్ష్మి నా ఒక్కదాన్ని నాను ప్రశ్నించడానికి వాళ్ళ హక్కు లేదులేండి. ఎందుకంటే నా స్థాయి వేరు, నా ఛానల్ వేరు. డాక్టరేట్ల గురించి వచ్చినప్పుడు కొన్ని చెప్తున్నాను. అంటే నాకు తెలిసి ఇక్కడ తీసుకున్న క్రిస్టియన్ యూనివర్సిటీ ఉంది. క్రిస్టియన్ యూనివర్సిటీ వాళ్ళు ఒక 5,000 ఇచ్చుకున్నారు, 10,000 ఇచ్చుకున్నారు. యూనివర్సిటీ లాగా డాక్టరేట్ ఎవరు తీసుకోరు. అవునండి, డాక్టరేట్ ఎలా వస్తుంది మీరు చెప్పారు. ఇప్పుడు కళాపీఠం పెట్టిన తర్వాత ఒక రీసెర్చ్ చేశారు సావిత్రి గారి మీద. సో కాలిఫోర్నియా యూనివర్సిటీ ఇచ్చారు, ఒక సర్టిఫికేట్ యూనివర్సిటీ. అంటే చదువుకోని వాళ్ళు కూడా కనీస పరిజ్ఞానం డాక్టరేట్ ఎలా పెట్టుకుంటారు? చదువుకోని అన్నారు మీరు, ఓకే. అక్కినేని నాగేశ్వరరావు గారు ఏం చదువుకున్నారు? అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన కళాకారు అంటే ఒకటండి మేడం. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మొన్న అందరికీ కూడా గౌరవ ప్రధానంగా ఇచ్చారు. అంటే అందులో చదువు కాదు, అక్కడ కళామతల్లి వాళ్ళు ఉండే వృత్తి, అందులో వ్యవసాయ వృత్తిలో కూడా ఇచ్చారు సీనియర్లు. అంటే ఇక్కడ డాక్టరేట్, ఆనరబుల్ డాక్టరేట్ ఇస్తారు. మీరు రీసెర్చ్ చేసిన దానికి డాక్టరేట్ ఇస్తారు. డాక్టరేట్ అనేది ఏంటి? మీరు ఒక సబ్జెక్ట్ మీద పరిశోధన అంశం చేసినప్పుడు ఆ పరిశోధన అంశం ఏం చేశారు దాన్ని విపులి పరిశీలించి దాన్ని PhD అంటారు. పట్టా ఇచ్చిన తర్వాత డాక్టరేట్ ఇస్తారు. దాన్ని అంటే కమిటీ ఉంటుంది, ఈమె ఏ సబ్జెక్ట్ మీద దీని మీద రీసెర్చ్ చేసింది, ఏ అంశాలు పొందుపరిచింది, ఇది అన్ని సవ్యమా కాదు అన్ని పరిశీలించిన తర్వాత మీకు పర్ఫెక్ట్ ఇస్తారు. కానీ ఏదో ఒకటి మనకు అందరికి ప్రతి ఒక్కరి కళాకారుడు ప్రతి ఒక్కరి డాక్టరేట్ ఎలా వస్తుందండి? కళాకారులు అనేది నేను తెలుసుకున్నది ఎవరంటే కొప్పుల అశోక్ ఆనంద్ గారు, అమలారాణి గారు. కొప్పుల అశోక్ ఆనంద్ కొన్ని 100 కార్యక్రమాలకి తను ఒక వేదిక మీద 4 hours కూర్చుని వాటి గురించి చెప్తా, ప్రతి ఆర్టిస్ట్ గురించి చెప్తా. ఒక మన కళా వాచస్పతి జగ్గయ్య గారు ఎలా ఉంటుందో కంచుకుంటూ ఉంటుంది. ఆ లెవెల్లో తల్లి తెచ్చుకున్నాడు. అది తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేను చూశాను.
అమలారాణి గారు, నేనంటే అమలారాణి గారు కూడా ఇన్ని సంవత్సరాలు సర్వీస్ లో ఆవిడ ఒక సబ్జెక్ట్ మీద తీసుకుంది. ఆవిడ స్కూల్ స్టూడెంట్ మాంటిసోర్ నుంచి, ఇప్పుడు వాళ్ళు మాంటిసోర్ కాలేజ్ తీశారు కదా, తన వేరే గవర్నమెంట్ కాలేజ్ లోనే ఉంది. అక్కడ తన ఒక సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసుకుంది. ఆ సబ్జెక్ట్ రీసెర్చ్ చేసినప్పుడు తనకు డాక్టరేట్ ఇచ్చారు. ఇంతవరకు నాకైతే సబ్జెక్ట్ డీవియేషన్ అవుతుంది, మన చర్చ అది కాదు. రీసెర్చ్ అనాలిసిస్ మీద డాక్టర్ పొందిన వాళ్ళ మీద ఎప్పుడు కూడా మేము కూడా మా పత్రిక కానీ ఎప్పుడు కూడా మేము ఆరోపణ మీరు ఆరోపణ చేయలేదు సార్, మీరు తీసుకున్న ఇంటర్వ్యూ వాళ్ళకి తెలియదు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది మేడం. అంటే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే ఎవరు ఆరోపణ చేసినంత మాత్రాన దాని ఏమి కాదు, వాస్తవంగా నకిలీ డాక్టర్లు ఉన్నాయా లేవా అది నాకు తెలియదు. నేను నకిలీ డాక్టర్ల గురించి మనం నకిలీ డాక్టర్ నాకు తెలిసిందల్లే నా సమక్షంలో నేను చూసింది ఒక అశోక్ గారు చూశాను, అమలారాణి గారు చూశాను, క్రిస్టియన్ యూనివర్సిటీ. మీరు చూసింది కరెక్ట్, మీరు తీసుకున్న డాక్టరేట్ కరెక్ట్, అట్లనే అన్ని డాక్టరేట్ కరెక్ట్ అని భావ్యం అన్ని కరెక్ట్ అని నేను అంటలేదు. మేము అన్ని డాక్టరేట్ నకిలీ డాక్టరేట్ ఎవరు ఇస్తారో రీసెర్చ్ చేస్తూ అని ఒక సిద్ధాంతపరంగా ఒక ప్రామాణికంగా ఒక యూనివర్సిటీ ఆమోదం పొందిన తర్వాత ఇస్తుంది. ఇప్పుడు చాలా యూనివర్సిటీ తమిళనాడు, కర్ణాటక బోర్డు యూనివర్సిటీలు ఉన్నాయి. ఏదో ఆనరబుల్ డాక్టరేట్ సర్వీస్ సెక్టర్ అనేది నేను ఉదాహరణ చూపించమంటారు. అందుకు నకిలీ డాక్టరేట్ అనేది మీరు ఏ రకంగా చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు ఎవరికైనా డాక్టరేట్ రీసెర్చ్ చేయాలండి, రీసెర్చ్ కాదు, ప్రభుత్వము ఆమోదింపబడాలి. అంటే వ్యవసాయం చేసేవాళ్ళు కానీ, రిక్షా వాళ్ళు కానీ, ఏ రంగంలో అయినా వాళ్ళ ప్రావీణ్యాన్ని బట్టి, వాళ్ళ అనుభవాన్ని బట్టి, వాళ్ళ చాతుర్యాన్ని బట్టి, వాళ్ళ కళాంతరం దాన్ని బట్టి వాళ్ళు రీసెర్చ్ చేసి, అంటే రీసెర్చ్ చేయకపోతే ప్రభుత్వం కొంతమందిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది. వేలాది మందిని ఇవ్వరు కదా. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం, తెలుగు ప్రభుత్వాలు కానీ, భారతదేశంలో ఉన్న ప్రభుత్వాలు ఏది కూడా కొంతమంది మాత్రం ఎందుకు గౌరవ పురస్కారాలు ఇస్తుంది? వేలాది లక్షలాది మందికి ఇవ్వడం లేదు కదా. యూనివర్సిటీ లేకుండా డాక్టరేట్ ఎలా ఇస్తున్నారండి? యూనివర్సిటీ ఉండదు, ఆనరబుల్ డాక్టరేట్ అంటారు. అక్కడ మీరు ఒక పాయింట్ మిస్ అవ్వదు. మీకు ఇచ్చిన డాక్టర్ పిహెచ్డి, మీరు రీసెర్చ్ పరిశోధన చేసిన తర్వాత పిహెచ్డి అంటారు. మరి నేను కూడా కొంచెం కొద్దిగా చదువుకునేవారు, నాకు పిహెచ్డి అంటారు, డాక్టర్ అంటారు. అలా కాకుండా ఒక సర్టిఫికేట్ ఇచ్చి, ఒక మెమెంటో ఇచ్చి, కోర్టు వేసిన డాక్టర్ అంటారు. చాలా యూనివర్సిటీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, వాళ్ళు ఇస్తున్నారు. దాన్ని మనం డాక్టరేట్ పైన నా పేరు రామమోహన్, డాక్టర్ రామమోహన్ రెడ్డి వేసుకోవడానికి లేదు కదా. మరి వాళ్ళు డాక్టరేట్ అని సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఐఎస్ దానికి లేదు. మీరు కాలిఫోర్నియా తీసుకుని ఇవాళ సర్టిఫైడ్ యూనివర్సిటీ, మీరు రీసెర్చ్ చేసినప్పుడు మీకు దగ్గర పరిశోధన గ్రంథం ఉంటుంది. డాక్టర్ తీసుకుని ఈ అంశం మీద పరిశోధన చేశారు. అసలు నకిలీ డాక్టరేట్ అంటే అసలు ఏం సబ్జెక్ట్ చెప్పండి, అసలు నాకు తెలియదు. ఇప్పుడు ఎందుకంటే నకిలీ డాక్టర్ అనేవారు ఎవరు? ప్రొఫెషనల్ గా డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు డాక్టర్స్ ఇప్పుడు అంటారు. ఆర్ఎంపీలు కూడా డాక్టర్ అని వేసుకోవడానికి కూడా లేదనేది ఒకటి తెలుసు, మీకు తెలుసు. డాక్టర్ అని ప్రత్యేకంగా ముందు పెట్టుకోవడానికి లేదు, ఆర్ఎంపీని వేసుకోవాలి కింద. అలా కాకుండా మీరు రీసెర్చ్ చేశారు. ఇప్పుడు ఏ ప్రొఫెషన్ అని, ఏ వృత్తిలో అయినా, కళాకారులు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఏ రంగమైన కావచ్చు, ఒక దాని మీద పరిశోధన చేసి మనకు తెలియని అంశాన్ని, సమాజం తెలియని అంశాన్ని తెలియపరిచి కొత్త విషయాన్ని బయట తీసినప్పుడు దాన్ని యూనివర్సిటీలో ఉన్న వారు కమిటీ వారు దాన్ని పరిశీలించి, కమిటీ ఉంటుంది దాన్ని కూడా అధ్యయనం కమిటీ తర్వాత మీకు డాక్టరేట్ ప్రదానం చేస్తారు. నేను ఒక యూనివర్సిటీ పెట్టుకొని, లేదా ఇప్పుడు నేను ఒక ప్రజాభం పేపర్ నేను డాక్టర్ పెడతాను, ఎట్లయితే డాక్టర్ ఏ యూనివర్సిటీ అయినా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా యూనివర్సిటీ రాదుగా. అన్ని ఇస్తారు మేడం, కానీ నువ్వు డాక్టరేట్, నీ గౌరవ డాక్టరేట్ నువ్వు పైన పాంప్లెట్ వేసుకోవడానికి లేదు. మరి ప్రభుత్వం ఇవ్వండి, ఏపీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం? ఎక్కడో ఊటీ, కొడైకెనాల్, కర్ణాటక, తమిళనాడు ఎందుకు మన ప్రభుత్వం ఇవ్వాలి? ఎందుకు నంది అవార్డు కొన్ని ఇస్తారు కదా, కొంతమందికి సెలెక్టెడ్ మీ సినిమా ఫీల్డ్ ప్రతి సంవత్సరం ఇస్తారు కదా, నంది అవార్డులని ఇస్తారు, ఫిల్మ్ ఛాంబర్ ఉంది కదా. మరి ఏంటి బంగారు నంది, మహానంది ఏంటి ఎవరైనా అవార్డు ఇచ్చుకోండి, కానీ వాటి ముసుగులో పేదలను మభ్యపడతారు. పేదలు అంటారు సరే, ఓకే. డాక్టరేట్ గురించి చెప్పారు కాబట్టి ఆ సబ్జెక్ట్ నేను కూడా కొంచెం మళ్ళీ మనం ఒకసారి కలుద్దాము. డాక్టరేట్ అంటే నాకు తెలిసింది ఏంటంటే, నేను యూనివర్సిటీ పర్మిషన్ లేకుండా వీళ్ళు డాక్టరేట్ రాదు. వీళ్ళు కళారంగం నుంచి వచ్చారా, సోషల్ సర్వీస్ మీద వచ్చారా, ఇదే రకంగా వచ్చారా, వాడికి వస్తేనే కదా యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇచ్చారు. నేను రీసెర్చ్ చేయండి మాట్లాడాను. నేను కూడా డబ్బులు చూసి, నాకు కూడా ఒక డాక్టరేట్ ఉంది. ఎందుకు? గోడకు అతికించుకోవడానికి ఒక పేపర్ సర్టిఫికేట్ ఇస్తారు. అది సమాజంలో డాక్టర్ రామమోహన్ వేసుకోవడానికి అనర్హుడిని. గౌరవ డాక్టర్ అంటే ఒక హోదా, అది కొంతమందికి మాత్రం ఉంటుంది, అది అందరికీ దక్కదు కదా. ఇప్పుడు మీరు కళామోహన్ పాటలు పాడుతున్నారు, అందరు కళాకారులు అవ్వాలని కోరుకుంటుంది, కానీ ఆ వేది కళామతలు పొందనే కదా. అంటే స్వరం మనం అనుకూలించాలి కదా, మన గొంతు లేనప్పుడు ఎలా అవుతుంది అవకాశం ఉంది. మరి నేను కూడా కళాకారాన్ని బోర్డు చేసుకుంటే ఎట్లయితుంది? కాదు కదా, మీరు పాడేవాళ్ళు మనకు. ఇప్పుడు మీరు సావిత్రి కళాశాల పెట్టి 18 సంవత్సరాలుగా ఎంతో మంది గాయని గాయకులను స్టేజ్ మీద పాడించారు. అంటే వాళ్ళకు అనుభవము, ఆ గానము, లయ, రాగము, పల్లవి తెలిస్తేనే మీరు పాట పడుతుంది. లేకపోతే నేను రీసెర్చ్ చేయండి మాట్లాడాను. నేను కూడా డబ్బులు చూసి, నాకు కూడా ఒక డాక్టరేట్ ఉంది. ఎందుకు?
గోడకు అతికించుకోవడానికి ఒక పేపర్ సర్టిఫికేట్ ఇస్తారు. అది సమాజంలో డాక్టర్ రామమోహన్ వేసుకోవడానికి అనర్హుడిని. గౌరవ డాక్టర్ అంటే ఒక హోదా, అది కొంతమందికి మాత్రం ఉంటుంది, అది అందరికీ దక్కదు కాదు. ఇప్పుడు మీరు కళామోహన్ పాటలు పాడుతున్నారు, అందరు కళాకారులు అవ్వాలని కోరుకుంటుంది, కానీ ఆ వేదిక కళామతలు పొందనే కదా. అంటే స్వరం మనం అనుకరించాలి కదా, మన గొంతు లేనప్పుడు ఎలా అవుతుంది కళాకారు? పాడేవాడికి అవకాశం ఉంది. మరి నేను కూడా కళాకారుని బోర్డు చేసుకుంటే ఎట్లయితుంది? కాదు కదా, మీరు పాడేవాళ్ళు మనకు ఇప్పుడు మీరు సావిత్రి కళాశాల పెట్టి 18 సంవత్సరాలుగా ఎంతో మంది గాయని గాయకులను స్టేజ్ మీద పాడించారు. అంటే వాళ్ళకు అనుభవము, ఆ గానము, లయ, రాగము, పల్లవి తెలిస్తేనే మీరు పాట పాడుతుంది, లేకపోతే ఏది పాట పాడినా పాడుతుంది. సమస్యలు దాంట్లో ఎందుకంటే నా ఎందుకు నేను అనేది, మీ వేదిక ఒక టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టుకుని ఒక సిద్ధాంతపరమైన అంశాలు ఉన్నారు, మరి ఆ సిద్ధాంతపరమైన అంశాలు అన్ని దాంట్లో పాటించాలి కదా. అన్ని దాంట్లో పాటించాలి అని అంటే ఇప్పుడు నాకు అదే అర్థం కాదు ఏంటంటే, నేను ఇష్యూ మనం మీ పేపర్లో చూసాను, మీ ఇంటర్వ్యూస్ చూసా, అసలు డాక్టరేట్ ఇప్పుడు మేము ఉన్నాను, నేను చాలా కష్టపడి 1 సంవత్సరం కష్టపడి ఆవిడ గురించి తెలుసుకుని పుస్తకాలు సెకండ్ ఎడిషన్ కూడా అయిపోయింది. మీ పాయింట్ ఎప్పుడు కూడా మీ సర్కిల్లో మాట్లాడుతున్నాను, అది నేను దాన్ని మిమ్మల్ని వ్యతిరేకించడం లేదు, అట్లనే అంగీకరించలేదు. ఎందుకంటే మిమ్మల్ని అనడం మీ డాక్టరేట్ గురించి మేము ఎక్కడ కూడా అనలేదు. ఏది రీసెర్చ్ పరిశోధనాత్మకమైనటువంటి గౌరవప్రదం పొందినటువంటి డాక్టరేట్ గురించి మేము ఎక్కడ కూడా అనౌన్స్ చేశారండి. అనౌన్స్ చేసినప్పుడు మీరు తీసుకోవడం మానేయచ్చుగా. ఇప్పుడు వీళ్ళు ఎందుకు తీసుకున్నారు? ముసుగులో ఏం కాదు కదా. ఇప్పుడు రైట్, దట్స్ పాయింట్. ఇప్పుడు వచ్చారు. అందుకే ప్రజలకు ఎవరైతే ఇందులో ప్రజలంటే మామూలు కాదు, చదువుకున్నటువంటి మేధావులు ఉన్నారు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, బ్యాంక్ మేనేజర్లు, రకరకాల ప్రొఫెషనల్ కూడా అది ఒక డాక్టరేట్ అంటే గౌరవప్రదమైనటువంటి ఆశతో తీసుకుంటారు. తెలియకపోవచ్చు. ఇప్పుడు మీరు ఉన్నారండి, కళామకులు 18 సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు. కళారంగం గురించి నేనేం చెప్తాను. మీరు అందులో ఒకే రంగం మీద మీరు చాలా సంవత్సరాలు సుదీర్ఘ దాదాపు 2 దశాబ్దాల పాటు మీరు దాని మీద ఉన్నారు. నేను కొత్తగా వచ్చి ఈ రోజు కళారంగం మీద అలా కాదు, పాట ఇలా కాదు పాడమంటే అదే సాధ్యపడుతుంది కాదు కదా. మరి తెలియపరచాలా, దీని లయ, తాళం, రాగం, పల్లవి ఇలా ఉంటది చెప్పినప్పుడు దానికి ఒక అందమైనటువంటి రూపం వస్తుంది, దానికి పాట గానం వస్తుంది. అంటే వింటే వినకపోతే నేను పాట పాడుతున్నానంటే అట్లా కాదు కదా, నీ ఇష్టం కాదు కదా. బట్ ప్రేక్షక లోకానికి ఉండాలి, మెప్పించాలి కదా కళారంగం అంటే. మరి మెప్పించలేనప్పుడు మరి దాని కూడా కళలు మీరు ఇప్పుడు చేస్తున్నారంటే, అరే సావిత్రి గారు చేస్తున్నట్టు ఒక అర్థం ఉంటుంది. నేను వచ్చి పాట పాడుతానంటే అంగీకరిస్తారా? సరే తెలియదు, సరే నాకేదో ఈయన పత్రిక రిపోర్టర్ ఏదో పేపర్ ఉంది పాడిస్తారు. నెక్స్ట్ బాబు నీకు దండం బాబు, నీ పాట వద్ద స్టేజ్కి రావరు కదా. మరి ఎందుకు అలాంటి జరుగుతున్నది అంటే మీరు నిశ్చితంగా గమనించాలి. అంటే మంచి చెడులు ఎక్కడైనా ప్రతి వ్యవస్థలో ఉంటాయి. ఒక కూరగాయల మహిళను తను పాడాలని కోరుకుంటే 300 రూపాయలు సంపాదించి డబ్బులు చేసిన ఘటనలు ఉన్నాయి మన బెజవాడ కళాకేంద్రం. ఒక పొట్టులో పొట్లం కొట్టి అబ్బాయి 200 తీసుకుని అతనికి పాడాలని కోరుకుంది, పాడించే అవకాశం ఇవ్వడం నేరం అనడంలే. అవకాశం కోసం వెనకాల డబ్బు అనేటువంటి తీసుకోవడం తప్పు ఉన్నట్టు, అతని పేదరికాన్ని కూడా తీసుకోవడం తప్పు. అది దాన్ని నేను ఎత్తి చూపుతున్నాను, దాన్ని నేను ప్రశ్నిస్తాను. ఓకే, మీ లైన్ లో మీరు బాగానే చెప్పారు. సరే, ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఎంత అవుతుందండి? వేదిక ఒక ఆర్గనైజర్ కి గవర్నమెంట్ సపోర్ట్స్ ఉంది, ఎక్కడెక్కడన్నా స్పాన్సర్స్ ఉన్నారు. ఉన్నది ఎవరో తెలిసి ఈ గాంధీనగరంలో ఎక్కడైనా చేయనండి, ఒక ముగ్గురే ఉన్నారు. ఆ ముగ్గురు ఎంతమందికి ఇస్తారు? ఎన్ని సంవత్సరాలకి ఇస్తారు? మీరు అది కూడా ఆలోచించండి. ఇప్పుడు నేనే ఉన్నా, నేను చాలా కష్టపడి ఏదో నేను మొన్న అది కూడా కామెంట్ చేశారు, అది కూడా నేను ఆన్సర్ చెప్తున్నా. నా మిత్రుల సహకారంతోనే ఈ సంస్థ 8 సంవత్సరాలు నడిచింది. నేను అప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్తా. స్పాన్సర్స్ మీద నేను డిపెండ్ అవునా. ఏ స్పాన్సర్ బోర్డు మీద అనేది నా బ్యానర్ మీద 8 సంవత్సరాల్లో నా ఇంత కట్టలు ఉన్నాయి. ఇన్విటేషన్స్ రిక్వెస్టింగ్ మేడం, నేను అనేదంటే డబ్బులు 300 కాదు, 3000 తీసుకుని తీసుకో. అతనికి అంగీకారం అయితే మేడం, నేను అనేది అంగీకారమైన గురించి మనం ఇప్పుడు ఎప్పుడు కూడా ప్లస్ గా నెగిటివ్ లేవంటారు. సార్ వాళ్ళు తీసుకురండి, చర్చకి తీసుకురండి. ఓకే, మాకు ఇష్టం లేకుండా ఇప్పుడు కళాకారులు వచ్చి నేరుగా ప్రజాస్వామ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఉంటే ఈ రోజు భారతదేశం ఇలా ఎందుకు ఉండదు? ఇలా ఉండదు కదా. మరి మీరు ఇప్పుడు మాకంటే పెద్దవారు, మీరు వయసులో అనుభవం ఉన్నారు, మరి నేరుగా వచ్చి ఇప్పుడు అన్యాయం జరిగింది సపోజ్ మీకేదన్నా దారం బాధ కలుగుతుంది, దాని మీద ఏం చేస్తారు? కోరికను వదిలేస్తారా, లేకపోతే దానికి పెద్దది ఇష్యూ చేస్తారా? నేనైతే నా విషయంలో అయితే నేను బయట నిలబడతాను. అట్లా కాదు, నేనది నిలబడాల్సిన అంశం సరే మేడం, కొన్ని అన్ని అంశాలు నిలవలేరు కదా. అంటే నా అనుభవం మీద నేనేదో కవర్ చేసుకోగలను. మీరున్నారు అందరూ కూడా, అంటే మనలాగే ఇప్పుడు నేను పత్రికను బట్టి నేను రాసినట్టు అందరు రాయలేదు, వాళ్ళ మాదిరి నేను రాయలేను. ఎవరి పరిజ్ఞానం, ఎవరి స్థాయి, ఎవరి శక్తి ఉంటుంది, దాని గురించి మాత్రమే మనం చర్చ. ఇప్పుడు ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు కొంతమంది రిజిస్టర్ లేకపోతే, అంటే
కళామ తల్లి ఇప్పుడు ఇంకోటి అసలే ప్రధాన సమస్య ఉంది. ఉమ్, నేను ఒక జర్నలిస్ట్, ఉమ్, నేను కొన్ని సంవత్సరాల పాటు పనిచేశాను కాబట్టి నేను ఒక పేపర్ పెట్టి ఒక ఛానల్ పెట్టాను. ఉమ్. ఒక రిక్షా అతను ఒక 100 రిక్షాలు తీసుకోవాలని అతను కూడా పెట్టుకోవాలనుకుంటాడు. కళామ తల్లి మీద కనీస అవగాహన లేకుండా వాళ్లకు లయ, గానం, పల్లవి, రాగం తెలియకుండా కళాపీఠాలు ఏర్పాటు చేస్తున్నారు కదా. మరి ఎంతో ఉత్సవం. కళను ప్రోత్సహించడం తప్పులేదు, మరి దానికి ప్రాథమిక సూత్రాలు అని ఉండదు. అంటే ఆ సమస్య నా దాకా రాలా, అంటే ఆ సమస్య నా సంస్థకి రాలా. నేనది అంటే నాకు వీళ్ళందరూ అనుకుంటారు కానీ మనం మాట్లాడేది ఒక ప్రధానమైనటువంటి మన చర్చ. మన పత్రికలు, మా ప్రజాభూమి దినపత్రికలో వచ్చిన కథనాల మీద కావచ్చు, ఛానల్లో వచ్చిన అంశాల మీద మాట్లాడడానికి మనం మీతో పలుచూరు విజయలక్ష్మి గారితో ఫేస్ టు ఫేస్ ప్రజాభూమి పీబీటీ అనేది మన కార్యక్రమం పెట్టాం. ఇక్కడ ఏంటంటే నాట్ ఓన్లీ సావిత్రి కళాపీఠం మీద మనం మాట్లాడుతున్నాం. సావిత్రి కళాపీఠం అనేది మేము ఏమైనా వెల్లడించాం, పేర్లు కానీ ఊర్లు కానీ వెల్లడించలేదు. మాకున్న సమాచారం మీద రాబడిన సమాచారం కొంత పొడిగించి మేము కూడా దాన్ని విచారించుకొని వాస్తవ అవాస్తవం తెలుసుకొని కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా కొన్ని మనం విషయాలు ఇప్పుడు మీరు చర్చించారు అనేక విషయాలు బయటకు వస్తాయి. దాన్ని కూడా మనం ఇస్తాను కదా. ప్రతి విషయం మేమేమి లేదండి, మీరు చెప్పింది మేము వేయమనలేదు కదా. మాకు సమాచారం కదా, ఎవరు ఏది తెలిపితే మాకు ఏది నిజం అనిపిస్తే ఆ సమాచారం మనం ఇస్తున్నాం కదా. అయితే మీరు చెప్పిన పాయింట్ బాగానే ఉంది కానండి, నాకు అనిపిస్తుంది ఏంటంటే నేను ఒక ఆర్గనైజర్ని. ఒక కార్యక్రమం చేయాలంటే, ఒక వేదిక ఏర్పాటు చేయాలంటే చాలా కష్టం, చాలా బాధపడి. అంటే నాకు ఒకప్పుడు ఈ 5 సంవత్సరాలు గవర్నమెంట్ సపోర్ట్ లేదు, అంతకుముందు 5 సంవత్సరాలు 2 రాష్ట్రాలు కలిసి విడిపోయింది చూసారా, అప్పుడు వరకు పర్వాలా. అక్కడ నుంచి మాకు ఏ గవర్నమెంట్ సపోర్ట్ లేదు. ఏదైనా సరే అంటే నా సంస్థ గురించి చెప్తున్నాం, మిగతా సంస్థ పక్కన పెట్టండి. కళాపీఠంలో కార్యక్రమం రాకూడదు. నాకు దాసనారాయణ గారు ఈ సంస్థ వ్యక్తి నామకరణం చేసినప్పుడు హైదరాబాద్ లో రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో నామకరణం చేసినప్పుడు మా అక్క పేరు మీద నువ్వు ఈ సంస్థ పెడుతున్నావు, ఈ సంస్థకి ఒక మట్టి కూడా అంటకూడదు, మట్టి అంటకూడదు, నువ్వు అలా చేయగలుగుతానంటే చెయ్యను. నేను ఆ రోజు పెద్ద ఆయనకి అదే మాట ఇచ్చాను. నేను ఈ రోజు నిలబడ్డా. చాలా కష్టపడ్డానంటే నేను వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళ దగ్గర సినిమా వాళ్ళ దగ్గర తీసుకోవడం కాదు. నేను నా ఇంట్లో ఒక కామెంట్ కంటే అది కూడా చెప్తున్నాను. నేను ఎక్కడ తెచ్చానని చెప్తాను. ఒక ప్రోగ్రామ్ చేయాలంటే నాకు 50-60 వేలు అవుతున్నాయి అనుకోండి. మా ఫ్రెండ్స్ మీ దగ్గర ఒకసారి అరే నాన్న కావాలి, ఇంకొకటి అలా పెట్టుకుని మళ్ళీ ఇంకొకరి దగ్గర తీసుకుని కదా. ప్రజాసేవకు విరాళాలు బెదిరించడం లేదు కదా, రిక్వెస్ట్ కదా. మా ఫ్రెండ్స్ సర్కిల్ ఫ్రెండ్స్ కావచ్చు కదా మేడం, ఫ్రెండ్స్ రాజకీయ పార్టీలు ఎవరైనా కావచ్చు, విరాళం కదా తీసుకునేది. నా ఫ్యామిలీ, నా పిల్లలు విరాళమే కదా అది. నా పిల్లలు ఈ సంస్థ ఆగకూడదని మా పిల్లలిద్దరు సాఫ్ట్వేర్లు ఏదో నా తెప్పలు పడి ఒక సాయకం చేస్తున్నాను అంటే, ఒక్కొక్కసారి అయితే నాకు కొంచెం అర్జెంట్ కావాలి, హెల్త్ మా పిల్లలు హైదరాబాద్ లో ఉంది, పని ఒక 5 వేలు కావాల్సి వచ్చింది. అమ్మాయి ఇలా స్కానింగ్ తీసుకున్నాను అంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను, నాది ఓపెన్ అని అంటే మా పిల్లకి ఏం తెలిసిన ఆడపిల్లకి పంపించేస్తాను. 5 వేలు తీసుకొచ్చి కలగ ఏదో అలా చేసుకుంటూ సంస్థను అయితే మాత్రం నేను ఇప్పుడు కొన్ని 100 కార్యక్రమాలు చేశాను. అది కూడా నన్ను అడిగారు మొన్న, ఇన్ని 100 కార్యక్రమాలు చేశారని ఒక మహానుభావుడు మీకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్తే దానికి కూడా నేను కామెంట్ గా నేను మొన్న తీసుకెళ్ళి ఒక్కసారి మన తీసుకొచ్చింది ఒక కట్ట ఊరినే చూపించండి. విజయలక్ష్మి గారు, ఇప్పుడు మీరు 18 సంవత్సరాలు ఎన్ని కార్యక్రమాలు చేశారు? ఇంచుమించుగా 1770 దాకా వెళ్ళిపోయింది. 1770 కార్యక్రమాలు. ఆ 70 కార్యక్రమాల గురించి లెక్క ఏంటంటే 1700 కార్యక్రమాలకు ఇన్విటేషన్స్ ఉన్నాయి. సర్లేండి, 1700 కార్యక్రమాలు అంటే అధికారికంగా మన దగ్గర 1700 ఉన్నాయి. 70 కూడా ఫోన్ లో ఉన్నాయి. సరే, 1700 నిక్షిప్తంగా మన దగ్గర ఉన్నాయి. ఎవరికి ఎన్ని చేశారు మనం చెప్పుకోవాల్సిన సమాధానం అవసరం లేదు. మాకు కూడా అప్రస్తుతం మీరు ఎన్ని చేశారని నేనేం బిరుదు ఇవ్వడం లేదా, నేను దానికి ఏం జమ కట్టి డబ్బులు ఇవ్వడం లేదు, మీరు ఎన్ని చేశారని. అయితే ఇందులో మీ కళాపీఠిక వ్యవస్థ, మీ ఉన్నట్టు కళాపీఠంలో ఒక పెద్ద మనిషి ఒక ఆయన కామెంట్ చేశారు, 18 సంవత్సరాలు మధ్యలో 2 ఏళ్ళు కరోనా పోయింది, ఎలాంటి కళావేదికలు 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలలో అంటే 1700 చేశారు. అంటే సంవత్సరానికి 100 పైబడి కార్యక్రమాలు చేశారు. దగ్గర 105 కార్యక్రమాలు. ఈ లెక్కాచారం వేసి విమర్శిస్తారు. అంటే మీ దగ్గర ఉన్నటువంటి మీ సహచర వర్గాలే ఒకరినొకరు ఏలెత్తి చూపించుకునేటువంటి దౌర్భాగ్యం ఎందుకు కళామ తల్లికి పట్టించారని నా ప్రశ్న. ఈ 2 సంవత్సరాలు కరోనా అన్నారు కదా, ఒకసారి మన సావిత్రి కళాపీఠం యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోండి. ఆన్లైన్ ఎలా పెట్టాను తెలిసింది. ఎక్కడ ప్రోగ్రామ్ అవసరంలా ఆ ప్రెస్ వాళ్ళు అలా కౌంట్ చేస్తున్నారు. కౌంట్ చేసి వచ్చేసినాయి కదా. మరి సార్ వాళ్ళు ఏ రకంగా రాశారు ఒక 2-3 సార్లు మెయిన్ పేపర్లు అన్నింటిలో వచ్చింది. నేను వచ్చి రాధాకృష్ణ అన్నయ్య అంటాను,
నేను స్టార్ట్ చేసినప్పుడు 2-3 సంవత్సరాలు అయినా కొద్దిగా గట్టిగా ఉండేదాన్ని. అన్నయ్య ఏంటి ఇలా రాస్తున్నారు, మీ దాని గురించి మిగతా వాళ్ళందరూ కూడా అదే లెక్కేస్తున్నారు కదా అని. అప్పుడు నేను ఆయన కూర్చోబెట్టి ప్రశ్న జరిగినప్పుడు ఓపెన్గా చెప్పాడు, నాకు 65 years, నేను ఉద్యోగం ఈ వయసులో ఉద్యోగం చేయలేను. కళం తల్లి నాకు ఆయన ఓల్డ్ ఆర్టిస్టులు, ఆయన సినిమా యాక్టర్ కూడా. ఓల్డ్ ఆర్టిస్ట్ అంటే ప్రాణం ఆయనకి. ఆ పాటలన్నా నేను నా వాళ్ళందరినీ నేను సహాయం అడుగుతున్నాను, వాళ్ళు ఇస్తున్నారు, నేను కార్యక్రమం చేసుకున్నా, ఏదో మిగిలింది అనుకో నేను తీసుకుంటున్నాను. ఒప్పుకోవడంలో తప్పు లేదండి. డైరెక్ట్ ఒప్పుకున్నాడు. నేను ఒప్పుకోవడంలో తప్పు ఒప్పుకోవడం. నేను అనేది ఈ పలానా తప్పు చేశారు పలానా ఎస్ నేను బ్రతకలేక నేను బ్రత కోసం పట్టకూటి కోసం నేను చేస్తున్నానని ఎవరేమో. కానీ పట్టకూటి కోసం కాకుండా కళామ తల్లిని ఉద్ధరించడానికే నేను ఈ పీఠాలను పెట్టానని ఇంపాసిబుల్. అది తప్పు కదా, చాలా తప్పు. అది మరి మేము వాటిని ఏలెత్తి చూపుతున్నాం. చాలా తప్పండి. అది ఇప్పుడు మీరు కళాపీఠం పెట్టి సేవ చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల పీరియడ్ లో చేసిన విమర్శించే వాళ్ళున్నా కోయిడెవరు మీకు బాగా తెలుస్తుంది. ఎవరిని విమర్శించినా వాస్తవాన్ని ఎవరు కూడా చెరిపేయలేరు, సత్యాన్ని ఎవరు కూడా చెరిపేయలేరు. కానీ అసత్యాన్ని కూడా సత్యాన్ని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటిది మా ఆవేదన, మా బాధ. ఇప్పుడు నా కరెక్ట్ పాయింట్ వచ్చారండి. నేను ఏంటి ఇప్పుడు ఇదంతా బొలిశెట్టి రాధాకృష్ణ గారి దగ్గరికి వచ్చేటప్పుడు నాకు విషయం మొత్తం అర్థమైంది ఏంటంటే, ఓకే ఇప్పుడు మా ఇంకొక ఎక్సెల్ పర్సన్ రావడం, రేపొద్దున ఒక సంస్థ ఒక పేరు పెట్టేయటం, దాంట్లో ట్రాక్ మీద సింగింగ్, మీరు వస్తున్నారా అంటాం. సో వాళ్ళు అమౌంట్ విషయం మనకు తెలియదు, కానీ ఇవాళ వెలిసిపోతుంది. వాళ్ళు రోజుకి ఒక్కోసారి, ఈ రోజు 2 సంవత్సరాలు ఇస్తున్నాయి. అదొకటి పుట్టగొడుగులోకి వచ్చేస్తున్నాయి. మరి పాడేవాళ్ళు వస్తున్నారు. ఎందుకు నా సంస్థకి నేను ఎదురవటమే తప్ప నేను తీసుకోను. కానీ ఎందుకని వీళ్ళందరికీ ఇప్పుడు నేను నా కాలం ఏమన్నా ఒక 5,000 నేను పెద్ద కార్యక్రమం చేస్తాను, 10,000 డొనేషన్ ఇస్తారంటే ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళకి ఎలా వస్తున్నారో నాకు తెలియదు. ఇప్పుడు అదేనండి. ఇప్పుడు మీరు కళాపీఠం చేసేటప్పుడు మెమెంటోలు లేకపోతే సత్కారాలు తెలుస్తుంది. ఒకే టోపీ ఒకే పూలండ చేసి తీసుకువేయడం ఏంటండి అసలు? ఎందుకు అలాంటి సన్మానాలు దేనికి? ఒక టోపీ ఒక పూలదండ తీసుకొచ్చి అదే టోపీ మీకు పెట్టడం, పూలదండ వేయడం, పక్కకి వెళ్ళిన తర్వాత అది తీసుకొని మళ్ళీ నాకు కప్పడం, నాదైన తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన కూడా. ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితులు దేనికి? అలాంటి కళామతల్ని ప్రోత్సహించేటువంటి అవసరమా? చెయ్యి చేసేవాళ్ళు చేస్తున్నారు. మేమనేది అదే మేడం. ఎందుకు ఒకే టోపీ ఒకే శాల్వా ఒకే పూలదండతో ఎంతమందికి సన్మానించి కళామతల్ని కించపరుస్తున్నారు? అలా చేయడం తప్పు కదా అనేది మా పాయింట్. అది ఇప్పుడు మనం ఎలట్లా ఇంకొకటి ఎలట్లా మీరు కాదనేది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక బ్యానర్, ఓకే ఆయన రిజిస్ట్రేషన్ బ్యానరే. నేను ఆయనకు ఒకసారి ఒక సందర్భంలో చెప్పానండి, బండారు నరసింహరావు గారని. ఆయనకి ఏం చెప్పానంటే, నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నావు బాగుంది, ఓకే. మన నంది అవార్డ్స్ ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ సంబంధించి ప్రభుత్వం ఇచ్చేది. అది మనం వాడకూడదని ఒక సందర్భంలో ఆయన పెడితే తెలియదండి నేను పెట్టాను సరే నేను మార్చుకుంటానని చెప్పి ఇంకేదో పెట్టుకున్నాడు. తర్వాత మొన్న వచ్చిన మన ఒక ఇన్విటేషన్ చూసాను నేను. దాన్ని కూడా ఈ ఏం అవార్డ్స్ అంటే బసవన్న అవార్డ్స్. బసవన్న నందన్న నేను ఇవ్వచ్చుగా. గవర్నమెంట్ ఇవ్వడం ఎందుకు? నేను ఇప్పుడు నంది అవార్డ్స్ నేను ఇస్తానని చెప్తే నాకు 3 మంది వస్తారుగా. నేను సావిత్రి గారి సావిత్రి గారి అవార్డు, మన దాసనారాయణ గారి అవార్డు, లేదా అక్కినే నాగేశ్వర అవార్డు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదుగా. నేను బంగారు నంది అవార్డు ఇస్తానంటే 100కి 150% జనం వస్తారు. కానీ అది నేను చేయకూడదు, తప్పు కదా. గవర్నమెంట్ ప్రభుత్వం చేసినప్పుడు ప్రభుత్వం చేయాలి. ఏదైనా ఒక పారదర్శకత, ఒక ప్రభుత్వ విధానం ఒకటి ఉంటదండి. మన రాజ్యాంగంలో పొందుపరిచి ఉంటది, ఇది సరైన విధానం, ఇది సరైన విధానం కాదని. ఆ సరైన విధానం కానప్పుడే కదా మనం అనేది దీన్ని ప్రశ్నించేది. మీరున్నారు ఇప్పుడు మీరు బెజవాడ పీఠం అని అవార్డులు ఇవ్వచ్చు, సాహిత్యం ఇవ్వచ్చు, అన్ని ఇష్టం మీరు. కానీ ప్రభుత్వం ఏదైతే ఇస్తారో వాటిని అనుసంధానంగా మన సొంతంగా ఇవ్వడం అనేది తప్పు అవుతుందా కాదా? 100% తప్పండి. ఇప్పుడు కరెక్ట్. ఇదే పాయింట్ మీద ఈ నంది అవార్డు ఎలా ఇవ్వకూడదు. మరి నేను అనేది డాక్టరేట్ కావచ్చు, నంది అవార్డు కావచ్చు, బంగారం, దాని పేరు కొంచెం మార్చి, అంటే ఎంత చదువుకున్నటువంటి మేధావులైనప్పటికీ కూడా ఎక్కడో మనిషి ఉంటాడు, అన్ని సర్వం తెలిసినటువంటి ఉన్నారనుకోవడంలో కూడా మరి నాకు తప్పు అవుతుంది. ఏదో ఒక రకమైన మనిషి ఒక దానికి ఎట్లిస్తారు? అది ఏమవుతుంది, ఒక 10,000 అంటాడు. కానీ ఆయనకు తెలియక నిన్ను నమ్మాడు. ఇప్పుడు పరుతి విజయలక్ష్మి గారు నమ్ముతేనే కదా నేను ఏదైనా చేసేది. నన్ను నమ్మించడం మీ గొప్పవారు, నమ్మడం నా తప్పు. ఇప్పుడు నమ్మడం తప్పు అనుకుంటుంది, నమ్మించేవాడు తప్పు. మరి అలాంటి నమ్మ పలికిన మాటలు పలుకుతూ ఎందుకు ఈ కళామతలు ఈ అవార్డు, నంది అవార్డు అని, బంగారు నందిని, బసవన్నలని, లేకపోతే ఇంకో రకరకాల పేర్లు ఎందుకు కళామ తల్లిని
తీసుకునే వాళ్ళు ఉన్నంత వరకు ఆర్గనైజర్ ఇస్తాడు, Yes. తీసుకునే వాళ్ళు ఉన్నంత వరకు ఆర్గనైజర్ ఇస్తాడు, కొనుక్కునే వాళ్ళు అనండి ఇంకో మాట. తీసుకునే వాళ్ళు ఉన్నంత వరకు ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర రాదే. సో ఓకే, ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, మీరు ఆ పాయింట్ లోకి వచ్చారు. అదే బండారు నరసింహరావు గారు నేను కామెంట్ చేస్తాను, పేరుతో చెప్తున్నా. స్వర్ణ కంకణం, ఎస్, స్వర్ణ కంకణం గురించి కూడా వచ్చింది. నాకు అక్కినే నాగేశ్వర చెప్పిన రవీంద్ర పాత్ర నేను తీసుకున్నాను. శృతులయ్య ఆర్ట్స్ అకాడమీ అది అక్కడే ఉందండి, వాళ్ళు ఇచ్చిన షీల్డ్ కూడా. అయితే ఆ షీల్డ్ వాళ్ళకి ఏంటంటే అక్కినే నాగేశ్వరతో అనుబంధంతో వాళ్ళు ఈ సంవత్సరం సావిత్రి గారి పేరు మీద అవార్డు ఇస్తున్నాం, ఎవరికి ఇవ్వాలని చెప్పి ఆయన 5-6 పేర్లు చెప్తారు. 5-6 పేర్లు చెప్పినప్పుడు నా పేరు కూడా వెళ్ళింది. అప్పుడు నా సావిత్రి గారి విగ్రహం పెట్టాను, 2012 విగ్రహం పెట్టాను. దాసరి నారాయణరావు గారు ఎవరు చెప్పేటప్పుడు కూడా ఆయన కించపరిచేటప్పుడు ఈ లోకంలో ఎవరు అనేవాడు లేడు. అక్కినేని గారి, మహానటి సావిత్రి గారు కానీ, ఎన్టీఆర్ గాని, చిరంజీవి వీళ్ళంతా ఎవరు తెలియనటువంటి వారు. అదే ఇప్పుడు మేడం మీరు నాకు రికార్డు పరంగా చూపించడం, మేమేమి ఆడిట్ చేయడం అనేది మాకు సంబంధం లేని. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా మీ మీద ఆరోపణ అంటే ప్రత్యేకంగా పరుచూరి గారి మీద ఆరోపణ కాదు, సమస్త కళాన్ని వచ్చినప్పుడు మనం అడుగుతాం. మీరు జరిగింది చెప్తే మేమంటే మనకు ప్రామాణికంగా చూసి పరిశీలించాల్సిన బాధ్యత కానీ నైతిక హక్కు కానీ మాకు లేదు. సమాచారం తెలుసుకోవాలా పూర్తిగా. మీరు చెప్పారు యథార్థంగా చెప్తారు కదా, రికార్డు ఉంటుంది కదా, మీరు చూస్తే ప్రామాణికం చూస్తారు, ఆధారాలు రికార్డుగా ఉంది. తర్వాత ఇంకొక విషయం అండి, ఇప్పుడు కళాపేట వంటి పెట్టి సోషల్ సర్వీస్ కి అయితే 12A 80G ఉంటాయి, కానీ కళాపేటానికి ఏముంది రిజిస్టర్ చేసి పక్కన పడేస్తారు. నేను అలా పడేలేదే. సంస్థ రెగ్యులర్ రెన్యువల్ చేయించి రెగ్యులర్ గా దాని ప్రోగ్రామ్స్ అన్ని చార్ట్ చూపిస్తూ ఆడిటర్ ఉన్నాడు. 80G 12A వచ్చి ఇప్పుడు సెకండ్ ఇయర్ 80G అంటే నేను ఫండ్స్ ఏం తీసుకోవాలా, కానీ ఎందుకంటే నాకు ఆ సంస్థకి అలా ఉండాలి, గౌరవప్రదంగా 12A 80G ఉండాలి. అది కూడా మీకు పెడుతున్నాను, మీరు మీ ఛానల్లో చూపించేటప్పుడు అవి కూడా చూపించండి. తర్వాత నా సర్టిఫికేట్, నా రిజిస్టర్ అయింది కానీ, రెన్యువల్ కానీ, ఆడిట్ బుక్స్ కానీ మొత్తం ఉన్నాయి. తర్వాత ప్రోగ్రామ్స్ ఎలా చేశారని చెప్పేసి, అంటే మీకు అనగా ఇంకెవరైనా అనుకోవచ్చు, నాది 1670 ప్రోగ్రాంలు అండి. 1450, 1460 ప్రోగ్రాంలు ఉన్నప్పుడు ఐలాపురంలో నేను ఫంక్షన్ చేసినప్పుడు కరోనా ఆఫ్టర్ కరోనా టైంలో నేను ప్రోగ్రామ్స్, ఆన్లైన్ ప్రోగ్రామ్స్ చేశాను. చాలా మంది కళాకారులు ఇళ్ళ దగ్గర ఉండి వాళ్ళ సంపాదన లేక కష్టపడిన కొంతమంది కళాకారులు ఉన్నారు. ఆ రోజు నేను నిలబడ్డాను. నా యూట్యూబ్ ఛానల్ చూడండి, నేను యూట్యూబ్ ఛానల్లో నేను ఆన్లైన్లో ప్రోగ్రామ్స్ చేసా ప్రతి ఒక్కరికి. అయితే ఏంటంటే ఇప్పుడు వేదిక డబ్బులు ఒకటి పోయినాయి, మనకి వేదిక ఒక్కటే లేదనే కానీ మిగతా అమౌంట్ ఉన్నాయి. ఇప్పుడు చేసే దమ్ము నాకు ఉన్నప్పుడు, మాట్లాడే దమ్ము ఉంటే ఎదుగుండా నాతో మాట్లాడాలి, మీరు ఎలా చేశారు ఏంటి అనేది. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు సావిత్రి కళాపేట ప్రారంభంలో నాకు ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్. నేర్చుకోవచ్చు. ఇప్పుడు 18 సంవత్సరాలు 18 వచ్చింది అనుకోండి, 17 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కొంచెం వయసు తక్కువేగా, పరిగెత్తంగా. ఆ పరిగెత్తే వయసులో కూడా నేను ఎవరైనా విజయ చాముండేశ్వరి సావిత్రి గారు అమ్మాయిని తీసుకురావాలి, నేను ఓపెన్ గా చెప్తాను, విజయ చాముండేశ్వరి విజయవాడ తీసుకురావాలన్నా, కళామంత్రి వాణిజ్య గారు తీసుకురావాలంటే ఎలా తీసుకురావాలంటే ఒక స్థాయికి తీసుకోవాలి. ఇంకా నయం అదృష్టం ఏంటంటే ఆ టైంలో, అంటే మేము స్టార్ట్ చేసిన టైంలో ఫ్లైట్లో ఫస్ట్ చేసేటాను. మేము విజయ చాముండేశ్వరి గారు ఫస్ట్ కార్యక్రమం వచ్చినప్పుడు నేను అంటే కొంచెం ఆ తొందరగా పబ్లిక్ ఫంక్షన్స్ రాలేదు. నేను విజయలక్ష్మి గారు ఏమనుకోవద్దు, నేను రాలేను, నా గురువు గారి దగ్గర నాకు ఉంది. నేను విజయవాడ సావిత్రి గారి అమ్మాయిని తీసుకొస్తేనే నా సంస్థ నిలబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు అన్నారే కామెంట్స్ అని, ఎలా అంటే ఏదోలే సావిత్రి గారు అడ్డు పెట్టి ₹100 వస్తాయేమో ప్రోగ్రామ్స్ కి, పెట్టినప్పుడు ఏమో వస్తాయేమో అని చెప్పేసి అసోసియేషన్ పెట్టారేమో అనుకుంటారు కదా. నేను గురుగారికి చెప్పాను. గురుగారు వెంటనే అమ్మాయి ఫోన్ చేసి విజయలక్ష్మి ప్రోగ్రామ్ పెట్టిందండి, మీకు ఏ ఛానల్లో చూసినా సుమన్ టీవీ ఛానల్లో ఇమ్మంది రామారావు గారితో నాకు ఫేస్ టు ఫేస్ లో ప్రతి దాంట్లో చెప్పాను నేను. అప్పుడు అమ్మాయి సార్ నేను వస్తాను అని తీసుకొచ్చి ఫస్ట్ ఇక అక్కడ స్టార్ట్ అయింది. ఎందుకంటే నాకు మీడియా సపోర్ట్. నేను స్టార్ట్ చేసినప్పుడు ఏ మీడియా వాళ్ళైతే ఉన్నారో ఇప్పటికీ వాళ్ళే ఉన్నారు, ఇప్పుడు వాళ్ళే ఉన్నారు. ఈ రోజుకి నా సంస్థను నిలబడడానికి కారణం వాళ్ళే. ఇవాళ సోమవారం నేను ఒక ప్రోగ్రామ్ చేశానండి, మళ్ళీ బుధవారం ప్రోగ్రామ్ చేశాను, 2 రోజులు గ్యాప్. బుధవారం తర్వాత మళ్ళీ శనివారంకి వచ్చేసారు, 2 రోజుల గ్యాప్ తో. ఒక ఫిలిం ఛాంబర్ అంటే కొంచెం నాకు దాసరి గారు ఉన్నంత వరకు ఫ్రీ. ఆయన చనిపోయిన తర్వాత మాకు అసలు తెలియదు అనుకోండి. ఆయన చనిపోయేంత వరకు మాత్రం అక్కడ ఎవరు అడిగినా సరే ఆ విజయలక్ష్మి ఇచ్చేసేయండి ఆ హాల్, అలా ప్రోగ్రామ్స్ చేశారు. తర్వాత శ్రీరామ్ ఫంక్షన్ హాల్ ఒకటి ఉంది ఐలాపురం వాళ్ళు, అక్కడ బాగా చేశారు. విజయవాడ అండి, ఇక్కడ ఫిలిం ఛాంబరు, గాంధీనగరం ఫిలిం ఛాంబరు, ఐలాపురం పక్కన శ్రీరామ్ ఫంక్షన్ హాల్, ఐలాపురంలో మినీ ఫంక్షన్ హాల్, ఇట్లా ఒక్క చోట కాదు. నేను హనుమంతరాయ గ్రంథాలయం నాకు తెలియదు, కవిత నాకు తెలియదు,
తుమ్మలపల్లి కళాక్షేత్రం పెద్ద ఫంక్షన్ తుమ్మలపల్లి కళాక్షేత్రం రికార్డు పరంగా నేను చెప్పాలంటే ఎవరు వచ్చినా సరే నేను చేసిన ప్రోగ్రామ్స్ ఎవరు చేయను. నేను నాన్ ఏసీలో చేశాను, తర్వాత ఏసీలో చేశాను, పెద్ద పెద్ద ఫంక్షన్. ఎందుకంటే నాకు వచ్చిన సినిమా వాళ్ళే కదండి, ఎక్కువ అట్లా చేశాను. ఇప్పుడు వారానికి 3 లెక్కేసుకోండి, ఒక్కొక్కసారి ఏమైంది 20-25 ప్రోగ్రామ్ కూడా అయింది. ఏమైంది ఇవాళ గుమ్మడి గారు చనిపోతే గుమ్మడి గారికి ప్రెస్ మీట్ పెట్టాలి, గుమ్మడి గారికి నివాళులు ఇచ్చేవాళ్ళంగా. గుమ్మడి గారికి నివాళులు ఇచ్చేటప్పుడు అదే కార్యక్రమం అవుతుంది. ఇప్పుడు అందరినీ పిలుస్తాను, అందరూ వస్తారు, 4 పాటలు పాడాలని పాడుకుంటారు. మరి రంగుల కళ మాయాబజార్ సినిమా కొత్త సినిమా మన కలర్ చేసినప్పుడు వాళ్ళ యూనిట్ని తీసుకొచ్చింది ఎవరండి? విజయవాడ నేను ఫిలిం ఛాంబర్లో తొలపాటి కుటుంబరావు నేను తీసుకొచ్చా. అట్లా చేసిన కార్యక్రమాలు ఏముంది? నేను గుమ్మడి గారు చనిపోతే ఎన్నో కార్యక్రమం చేశాను. ఇప్పుడు ప్రధానంగా ఒకటి, ఇప్పుడు మీరు మీ సేవా కార్యక్రమం పెద్ద స్థాయి చేశారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఎవరు విమర్శించినా కూడా అది దానికి అర్ధరహితం అనుకో. కానీ ఏంటంటే ప్రధానమైన సమస్య మా అజెండా కళామ తల్లిని పెట్టుకొని కళామ తల్లి ముసుగులో ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే మంచిగా మీరు కాదు నేను అంటే వాళ్ళ కళను ఉపయోగించుకొని ఎక్కడైనా చందాలు విరాళాలు తీసుకోవడం నేరం కాదు. ఎందుకంటే విరాళం అంటే వాళ్ళు అతను నచ్చితే తీసుకోవాలి. నన్ను అడుగుతారు మీరు, నా దగ్గర శక్తి స్థాయి ఉంటే నేను ఇవ్వకే ఇవ్వకపోతే మీ ఇష్టం, మీరేం అక్కడ డౌటింగ్ మీరే, దాన్ని మనం ఎక్కడ మేము అనలేదు. కానీ బ్రతకడానికి కళాపేటికి కళా వ్యవస్థలు కొన్ని ఉన్నాయనే ఆలోచనలు ఉన్నాయి కదా. ఉన్నాయండి, వాళ్ళు ఉద్యోగాలు చేయలేరు. వాళ్ళ వయసులో ఇప్పుడు ఏంటంటే నాతో పాటు స్టార్ట్ అయినప్పుడు బొలిసెట్టి రాధాకృష్ణమూర్తి గారు ఉండేవారు. మీకు తెలుసు తెలియదు సురేష్ గారు. బొలిసెట్టి రాధాకృష్ణమూర్తి గారు ఉన్నారు, ఆయన పెద్ద ఆయన 60 years అయినా 60-63. ఆయన ఏమనేవాడంటే మీడియా వాళ్ళందరూ అప్పుడు ఏమైంది, ఒక వేదిక మీద ఒక 10 కుర్చీలు ఉన్నాయి అనుకోండి, అంటే 10 మంది గెస్ట్లు వేసారు అనుకోండి. ఈ మీడియా వాళ్ళు ఏమనుకున్నారు 10, 20 అలా. సో అలాంటి రిమార్క్ వచ్చింది ఒక సందర్భంలో వచ్చినప్పుడు నేనే డైరెక్ట్ గా, ఇప్పుడు మీరు ఎలా అడిగారో ఆ టైంలో నేను కొంచెం బ్రాండే కదా నాది, నేను బొలిసెట్టి రాధాకృష్ణ గారిని కూర్చోబెట్టి మీడియా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు కుర్చీలు లెక్కేయద్దు, మీరు ఎలా అంటున్నారని అంటే ప్రెస్ పాయింట్ కరెక్ట్. ఇప్పుడు ప్రభుత్వము 3,500 నుంచి కేవలం సావిత్రి గారు ఇట్లా ఇచ్చారనేటువంటి ఆ 3,500 ఏంటంటే దాని గురించి. ఓకే సార్, అయితే ఈ 5 సంవత్సరాల్లో మనం ఎన్నిసార్లు తిరిగిన ఫండ్స్ లేవు, ప్రోగ్రామ్స్ జరగల. లాస్ట్ మూమెంట్ లో నేను ఏం చేశానంటే దసరా ఉత్సవాల్లో మల్లికార్జునరావు గారు సిఓ గారు, సార్ మీరు ఒక చిన్న హెల్ప్ చేయండి సార్ మాకు. ఇప్పుడు మా సంస్థ ఇంతకుముందు ఎప్పుడు నేను గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నా, 9 రోజులు చేస్తున్నా, నాకు ఈసారి అవకాశం ఇవ్వాలి. నాతో పాటు నేను 9 రోజులు మీరు ఇచ్చినా నేను 9 మంది పంచుకుంటాను. సావిత్రి కళాపేటకి ఇచ్చిన కనీసం హాల్ రెంట్ ఇవ్వండి. అమ్మ హాల్ రెంట్ ఇవ్వటానికి కూడా ఫండ్స్ లేవు, అయినా సరే నేను ఆలోచిస్తాను, ఇప్పుడు ఫండ్స్ లేవు రావన్నారు. అయితే అది నేను హనుమంతరాయ గ్రంథాలయ చైర్మన్ దగ్గరికి వెళ్ళి, సార్ ఎప్పుడు వచ్చినా ఫండ్స్ మనకి హాల్ రెంట్ వస్తుంది, ఒకవేళ గవర్నమెంట్ తరఫున రాలేదు అనుకుంటే ఆ 3,500 రూపాయలు నేను పే చేస్తా, ఇలా మాకు ఇస్తారంటే లెటర్ తెచ్చుకోమన్నా. నేను స్వయంగా వెళ్ళి లెటర్ తెచ్చుకుని చైర్మన్ హనుమంతరాయ గ్రంథాలయ చైర్మన్ కమిటీ వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళకి లెటర్ ఇచ్చాను. వాళ్ళ లెటర్ వాళ్ళు ఇచ్చుకున్నారు. ఎప్పుడైనా రానండి, ఈ గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ వచ్చినా సరే వాళ్ళ డబ్బులు వస్తాయి. అది నేను తెచ్చుకున్నా. నేను చాలా మంది వెళ్ళి మెట్లెక్కి కూడా అడిగారంట. అడిగినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, ఓకే నేను లెటర్ ఇస్తా, మీరు గ్రంథాలయం వాళ్ళతో మాట్లాడుకోండి. వాళ్ళు ఓకే అంటే నేను లెటర్ ఇస్తాను, ఎప్పుడు ఫండ్స్ వస్తే అప్పుడు మీరు తీసుకోవచ్చు, హాల్ రెంట్ వరకు నేను ఫెసిలిటీ ఇస్తాను అన్నాడు ఆయన. ఎవరు ఇస్తారు? వీళ్ళకి ఇస్తారు గ్రంథాలయంలో ఏంటంటే నాకున్న అనుబంధం, విజయలక్ష్మి గారు సావిత్రి కళాపేట ఒక అనుబంధం ఉంది. ఓకే 9 రోజులు చేశానండి, రాలేదు అమౌంట్, ఎవరు అడుగుతారు? నన్నే అడుగుతారు. అమ్మ గవర్నమెంట్ రాలేదంటే నేను ఇమీడియట్ నేను పే చేస్తాను, నేను రెడీగా ఉన్నా. అట్లా నేను 2 ట్రిప్పులు తీసుకొచ్చి చాలా రోజు ఇచ్చాను. అది 3,500 ఆవిడకి ఎందుకు ఇచ్చారంటే 3,500 వాళ్ళు ఇవ్వరా, గవర్నమెంట్ అక్కడ నుంచి రావాల్సి ఎప్పుడన్నా వస్తే హనుమంతరాయ గ్రంథాలయానికి వెళ్తాయి, ఎలా పోతే నేనే పే చేస్తాను. గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ చేయాలనుకున్నానంటే నేను ఇన్ని సంవత్సరాలు ప్రోగ్రామ్ చేస్తున్నా, ప్రతి సంవత్సరం గవర్నమెంట్ 7 సంవత్సరాలు చేయలే. నాకు ఇన్ని సంవత్సరాల్లో నేను ఇంగ్లీష్ దాని గురించి నేను వెళ్తున్నప్పుడు నేను గవర్నమెంట్ లోగోలే కావాలి. నేను ఆయన రిక్వెస్ట్ చేసుకున్నా, ఫండ్స్ లేవన్నా సరే సార్ మీరు చేయాలని తప్పకుండా చేస్తానమ్మా, నా సంస్థ గురించి తెలుసుకున్నా. ఆయన నాకు పర్మిషన్ ఇచ్చారు, నేను చేసుకున్నా. 9 రోజులు చేసిన వాళ్ళు ప్రతి ఒక్క దాని మీద నా బ్యానర్ ఉందండి. అది తెలియక వీళ్ళేదో 3,500 గవర్నమెంట్ దగ్గర తెచ్చారంటే, గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అక్కడ ఫండ్స్ లేవు, ఉంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. రేపు పొద్దున ఏదైనా ఫండ్స్ రిలీజ్ అయినాయి అనుకోండి, గ్రంథాలయం వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి, అలా వస్తాయి. అలా నేను ఎవరికైనా చెప్పాను, సార్ కౌతు సుబ్బారావు గారిని అడగండి, సరే మీరు 9 రోజులు అడిగండి, ఆయన లెటర్ ఇస్తారు మనకి, ఆయన ఎవరు గ్రంథాలయం వాళ్ళు నేను తెచ్చుకున్నా. ఓకే అండి, అది ఆ క్లారిటీ కూడా మీకు ఇచ్చేసాను. థ్యాంక్ యూ.